ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఆరోగ్యంగా లావవ్వేది ఎలా, ఆరోగ్యంగా మంచిగా అభివృద్ధి చెందేది ఎలా, అన్ని విధాలుగా చాలామందికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అంతేకాదు చాలామందికి ఈ కాలంలో హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదు అంటే స్త్రీలకి చిన్న వయసులో, అంటే ఆడపిల్లలకి చిన్న వయసులో పౌష్టిక ఆహారం తగ్గిపోవడం వల్ల, లేదు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల వాళ్ళు శరీరంలో పర్టికులర్ స్త్రీలకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు వివాహమైన సంతానం జన్మించినా కూడా పిల్లలకి చక్కగా వాళ్ళు వక్షస్థలం నుంచి వాళ్ళు మిల్క్ని అందించలేకపోతూ ఉంటారు. ఇది చాలా సమస్యలుగా మారుతూ ఉన్నాయి ఈ కాలంలో. దాని నుంచి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగం. వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి పాలు అధికంగా ఉత్పత్తిని చేస్తుంది. రెండోది, పిల్లలకు వాళ్ళు చక్కగా పాలని ఇవ్వగలరు. తర్వాత చాలా మందికి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటాం. కొందరికి ఎలా ఉంటుందంటే, ఆ స్త్రీల్లో కూడా, అంటే ఆడపిల్లల్లో మేల్ హార్మోన్స్ ఉత్పత్తి అయిపోయి వాళ్ళందరికీ కూడా వక్షస్థలం వృద్ధి లేకుండా అయిపోయి ఉంటుంది. అటువంటివి వృద్ధి చెందడానికి, మరియు పురుషులు కూడా ఆరోగ్యంగా లావడానికి, బరువు పెరగడానికి ఇది దివ్యమైన ఔషధం. దీని పేరు శతావరి. ఇవి శతావరి టాబ్లెట్స్ కూడా లభిస్తాయి ఆయుర్వేదంలో. శతావరి చూర్ణం కూడా ఉంటుంది, శతావరి కడ్లు కూడా ఉంటాయి. ఇటువంటి శతావరి కడ్లని రోజు 2 కడ్లు ఇలాంటివి తీసుకొని నీళ్ళలో వేసి బాగా మరగపెట్టి ఆ నీళ్ళని తాగొచ్చు. లేదా ఇదే చూర్ణాన్ని భోజనం అయిన తర్వాత ఒక్కొక్క టీ స్పూన్ ఉదయం రాత్రి సతతంగా 6 మాసాలు ఉపయోగిస్తే దీని ప్రభావం మీ పైన చూపిస్తుంది. ఎటువంటి సన్నగా ఉన్నవారు కూడా వాళ్ళకి తెలియకుండానే రోజు రోజుకి వెయిట్ గెయిన్ అవుతుంది. అద్భుతంగా పనిచేస్తుంది, ఉపయోగించండి. వాహన రక్షా యంత్రం, ముందు స్వస్తిక్, వెనుక మృత్యుంజయ యంత్రం ఉండేది. ఈ వాహన రక్షా యంత్రాన్ని చక్కగా మన వెహికల్స్లో దీన్ని స్థాపించడం వలన, అంటే ముందు మనం గణపతి, ఆంజనేయ స్వామి ఇటువంటి విగ్రహాలు పెడుతూ ఉంటాం చూడండి, పక్కన కావచ్చు, వాటి వెనక కావచ్చు, ఇది రోడ్ వైపు, గ్లాస్ వైపు ఈ ఒక మృత్యుంజయ యంత్రం వచ్చేలా, స్వస్తిక్ ఈ వాహన లోపల వైపు కనబడేలా దీని లోపల వైపు ఇలా స్థాపిస్తే మీకు వాహన గండాంతరాలు రాకుండా కాస్త రక్షణ పొందవచ్చు. ఈ ఒక స్వస్తిక్ యంత్రం కావాలి అనుకుంటే 040682766666కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, మీ ఇంటికి వచ్చేస్తుంది.